హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హసన్పర్తి కరీంనగర్ రైల్వే లైన్ కి సంబంధించిన ఒక కీలక ఘట్టం అనేది ముగిసింది. ఈ వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. తెలంగాణ రాష్ట్రంలో అతి ముఖ్యమైన జిల్లాలో కరీంనగర్ జిల్లా ఒకటి. అంత ముఖ్యమైన ఈ కరీంనగర్ జిల్లా రైల్వే రవాణా వ్యవస్థలో చాలా వరకు వెనుకబడిందని చెప్పుకోవచ్చు. వారానికి 2-3 రోజులు తిరుపతికి ఒక ఎక్స్ప్రెస్లు, ఒక 2 డెమోలు తప్ప ఇక్కడ రైల్వే వ్యవస్థ అనేది ప్రజలకి అంత కన్వెంట్ గా లేదు. అయితే ఒక సంవత్సరం కింద నుండి ఈ రైల్వే స్టేషన్ రీమోడలింగ్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. అలాగే ఈ మధ్య కాలంలోనే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు రైల్వే శాఖ మంత్రి గారిని కలిసి ఇప్పుడు తిరుగుతున్న కరీంనగర్ తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ని వారానికి 4 రోజులు తిరిగే విధంగా ఏర్పాటు చేయాలని కోరారు. దీని మీద రైల్వే శాఖ మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి ఇక్కడ ఈ రైలుకి సంబంధించిన చర్యలనేవి తీసుకుంటామని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఇక్కడ హసన్పర్తి కరీంనగర్ ఈ రైల్వే లైన్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ రైల్వే లైన్ యొక్క సర్వేలు అనేవి దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఇంకా 2-3 రోజుల్లో ఈ సర్వేలు అనేవి పూర్తయి రైల్వేకి ఒక నివేదిక అనేది వెళ్ళనుంది. కాజీపేట్ దగ్గరలో ఉండే హసన్పర్తి దగ్గర నుండి ఈ కరీంనగర్ వరకు మొత్తం 61 కిలోమీటర్ల రైల్వే లైన్ ని నిర్మించడానికి రైల్వే శాఖ ప్రతిపాదనలు చేసింది. దీనికి సంబంధించిన సర్వేల కోసం 1,50,00,000 వరకు కేటాయించింది. ఈ సర్వే పనులనేవి ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి. ఈ దశ అనేది కంప్లీట్ అయితే ఇంకా పనులు అనేవి మొదలు కావాల్సి ఉంది. ఈ రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వస్తే జరిగే లాభాలు ఏంటి అంటే ఇప్పటి వరకు కరీంనగర్ కి వెళ్ళాలి అంటే ఏ ట్రైన్ అన్నా పెద్దపల్లికి వెళ్లి అక్కడ లోకల్ రివర్సల్ అనేది చేసుకుని కరీంనగర్ కి వెళ్ళవలసి ఉంటుంది. ఈ రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వస్తే ఇక కరీంనగర్ మీద నుంచి పలు రైళ్లని నడపవచ్చు పెద్దపల్లికి వెళ్లకుండానే. అలాగే ఈ కరీంనగర్ మీద నుండి నిజామాబాద్ మీదుగా సికింద్రాబాద్ వరకు ఒక కొత్త లైన్ అనేది అందుబాటులోకి వస్తుంది. ఇక్కడ ట్రైన్స్ అనేవి ఈ కాజీపేట్ హసన్పర్తి మీదుగా కట్ అయి ఇటు కరీంనగర్ రూట్ లో ప్రయాణించి అక్కడి నుండి నిజామాబాద్ మీదుగా సికింద్రాబాద్ కి చేరుకోవచ్చు. దీనివల్ల తెలంగాణలో రైల్వే వ్యవస్థ అనేది తక్కువగా ఉన్న జిల్లాలకి అలాగే ప్రాంతాలకి రైల్వే కనెక్టివిటీ అనేది చాలా మెరుగుపడుతుంది. తెలంగాణ నుండి న్యూఢిల్లీకి ప్రయాణించే తెలంగాణ ఎక్స్ప్రెస్ అనేది ఇప్పుడు కాజీపేట్ మీదుగా ప్రయాణిస్తుంది. ఈ రైల్వేలో అందుబాటులోకి వస్తే కరీంనగర్ మీదుగా ప్రయాణించే విధంగా ఏర్పాటు చేస్తే తెలంగాణ రాజధాని పేరుకు తగ్గట్టుగా తెలంగాణ ప్రాంతాన్ని పూర్తిగా కవర్ చేసుకొని ప్రయాణించడానికి వీలుగా ఉంటుంది. అలాగే కరీంనగర్ జిల్లా ప్రజలకి రైల్వే వ్యవస్థ అనేది మెరుగుపడుతుంది. ఈ 61 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మించడం వల్ల ఇన్ని ఉపయోగాలు అనేవి ఉన్నాయి. అందుకే రైల్వే శాఖ కూడా దీని మీద వేగం అనేది పెంచింది. ఈ సర్వే అనేది రైల్వే శాఖకి ఒక నివేదిక రూపంలో అందుతే ఇక్కడ పనులు భూసేకరణ అనేది తొందరలోనే జరిపి పనులని ప్రారంభించే అవకాశం అనేది ఉంది. ఈ కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఎవరైనా మన వీడియో చూస్తుంటే ఒక్కసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ రైల్వే లైన్ కి సంబంధించిన పూర్తిగా మ్యాపులతోటి మనం ఒక వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ అనేది చేసాం. ఈ రైల్వే లైన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎలా వెళ్తుంది, ఇది వెళ్లే రూటు, అలాగే దీనివల్ల లాభం అనేది మ్యాప్స్ తోటి మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. దానికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది. ఎవరైనా తెలుసుకోవాలి అంటే ఒకసారి ఛానల్లో చెక్ చేయండి, మీకు ఆ వీడియో అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.